వెల్కమ్ టు డే 1 ఇన్ కాశీ. సో దీంట్లో వాటర్ మనం తాగితే మనకున్న రోగాలన్నీ వెళ్ళిపోతాయని నమ్మకం. And here I am. Hi guys, good morning. Welcome to day 1 in Kashi. So మేము పొద్దునే లేచేసి ఫుల్ రెడీ అయిపోయి ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాం అన్నమాట. సో ఫస్ట్ కాలభైరవ టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత we'll let you know how is it going guys. Let's go. Guys, we are in auto right now and I am on Varshini. ఇట్లా కూర్చున్నాం మేము. ఈ ఆటోస్ అంతా చాలా తేడాగా ఉన్నాయి. మంచి ప్లేస్ సరిపోతుందేమో అనుకుంటే సరిపోతలేదు అక్కడ. సో యా we are now heading over to Kalabhairava Mandir. So yeah, let's go. I'm going to show you the lanes of Varanasi now. Yo guys, auto lo sarpera memo. Just we need to adjust and plan and organize and arrange and everything. Yo, I'm so excited. It's my birthday today. Hey mummy, endukante navuturo? నేను నవ్వుకు భయపడతానే. లే నా ఫ్యాన్స్ భయపడరు. అప్ప నుండి లైన్లో నిలిచిన మా లైన్ కదులుతూనే లేదు గైస్. మోయి ఇప్పుడే మేము కాలభైరవ టెంపుల్ది దర్శనం చేసుకొని వచ్చేసాం అనమాట. ఎంత బాగుండేనో అసలు. అక్కడ అన్ని డాగ్సే ఉండేది తెలుసా, చాలా బాగుండేది. హౌ డిడ్ యూ ఫీల్? చాలా బాగుంది. నేను ఈ మహాకాల్ బొట్టు పెట్టుకున్నా, నా బర్త్డే అని చెప్పిన. ఇంకా అక్కడ వాళ్ళు ఎవరో బాబాలు ఉండే, వాళ్ళకి ఏంటి దక్షిణ వేయడానికి వెళ్తే నా బర్త్డే అని చెప్తే వాళ్ళకు రుద్రాక్ష కూడా ఇచ్చినారు. మరి నిజమో కాదో తెలియదు, కానీ దే జస్ట్ బ్లెస్డ్ మీ అ లాట్. నౌ లెట్స్ సీ ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో చెప్తాను నేను. స్టే ట్యూన్డ్. ట్రావెలింగ్లో రియాలిటీ ఏందో చూపించాలా మీకు. మేము తప్పిపోయినాం. మా ఆటో ఎక్కడదో తెలియదు, ఏ గల్లీకి వచ్చినామో తెలియదు. వర్షిని హాలత్. తప్పిపోయినా మనం వచ్చిన గల్లీ ఇది కాదు. కాళ్ళు వస్తున్నాయా? ఇంకా మనం ఏం స్టార్టే చేయలే. ఎక్కడికైనా డాగ్స్ నా దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, కాశీలో కూడా ఇది మృత్యుంజయ్ టెంపుల్ది మనకి ఎట్లా వెల్ బాయ్ అంటారు అనమాట. సో దీంట్లో వాటర్ మనం తాగితే మనకున్న రోగాలన్నీ వెళ్ళిపోతాయని నమ్మకం. సో అందరు ఇక్కడికి వచ్చి కొన్ని నీళ్ళు తాగి వాటర్ నింపుకొని కూడా వెళ్ళొచ్చు ఇంటికి. సో మనం కూడా అదే చేద్దాం. ఫిషెస్ ఉన్నాయి, తాబేలు ఉంది. I'm healthy, I'm wealthy.
భయ్యం అవుతుంది ఎడ కింద పడతాను. ఫస్ట్ సరిగ్గా కూర్చుంది, ఇంకా మేము వెనకాల కూర్చున్నాం. నేను వెనకాల కూర్చునేమో అని భయపడ్డా, కానీ మా డాడీ కూర్చుంది. సో దాని ముందు మేము ఇద్దరం మనం వెనకాల మమ్మీ పప్ప ఇంకా అనుకున్నారు. చాలా వేడిగుంది, ఎంత వేడిగుందండి, అంత వేడిగుంది. చల్లగా ఉంటుందేమో అంటే అన్ని జాకెట్స్ తీసుకొచ్చినాం మేము, కానీ ఇక్కడ ఉడుకుతుంది మొత్తం. యా సూపర్ హాట్, యూ కెన్ సీ మై మేకప్ మెల్టింగ్. గైస్, పొద్దున చుక్కలు కనిపించడం అంటే ఇదేనేమో ఫీలింగ్. మిట్ట మధ్యాహ్నం దర్శనం చేసుకొని వెళ్తున్నాం. ఎంత ఎండ అసలు. బట్ మా టైం ఏమో బోఘాట్కి 11:15 ఉంది, కానీ మేమేమో ఇంకొక టెంపుల్కి వెళ్ళేసరికి లేట్ అయింది ఇక్కడికి. సో డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్, ఐ జస్ట్ డోంట్ నో. ఐ హోప్ మంచిగా దర్శనం అయితే చాలు. యా, ఆర్తి బోఘాట్కి అయితే చాలు. మా బర్త్డే ఏమో కానీ సాలైనా ఆడ అంతసేపు నుంచో పెట్టింది, కనీసం దేవుడిని కూడా చూడలేదు. లెజిట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్ ఆల్సో కమర్షియల్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్. ప్రసాదం అని చెప్పి పైసలు తీసుకొని యా ఇచ్చినారు. అండ్ దీస్ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ సో ఇరిటేటింగ్. వాళ్ళు మీకేస్తున్నారు తెలుసా మనుషులని. I'm just so annoyed with this people and with this temple and so called this place. It's irritating. ఏందో తేడా ఉంది. తాళి ఎంతో ఒక్కొక్కటి తెస్తాను, తాళి ఎవరన్నా ఒక్కొక్కటి తెస్తారు. ఆకలి అవుతుంది, ఫుడ్ వస్తలేదు, లస్సీ తిన్నాం. మాకేమో అసలు బ్రెయిన్ ఉంటుందో ఉందో నాకు అర్థం కాదు. పొద్దున్న నుండి నడుస్తున్నాం. లిటరలీ వి వాక్ సో మచ్ అండ్ ఇట్ ఇస్ సో హాట్ హియర్, యూ కెన్ సీ మై ఫేస్. ఆమెకు ఒక ప్లేస్లో తినాలని ఉందంట, సగం మంది నడిచినాం. ఆమె తినే ప్లేస్ అటు ఉంది, మేము ఇక్కడ ఉన్నాం. మళ్ళీ అటు పోతా అంటే బ్రెయిన్ ఉందా ఆమెకి? లేదు. ఐ నో ఇట్, షీ డజంట్ హ్యావ్ బ్రెయిన్. ఆఫ్టర్ వెయిటింగ్ ఫర్ ఫుడ్, లైక్ desperately waiting for food. Legit papa. వావ్, ఎంత బాగున్నది. నువ్వు యాక్చువల్లీ లోపల చాలా డార్క్ ఉంది, లైక్ ద కాంప్లెక్షన్. ఐ థాట్ చాలా ట్యాన్ అయిపోయినా అని, బట్ ఇట్స్ నాట్ ట్రూ. సో ఇప్పుడు మేము రెస్ట్ తీసుకొని, అంటే కాశీ విశ్వనాథ్ టెంపుల్ దర్శనం అయిపోయింది, కానీ చాలా 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 అలసిపోయినాం. అక్కడ కెమెరాస్, ఫోన్స్, వాచెస్ ఏది అలౌడ్ లేకుండా, అందుకే మేము షూట్ చేయలేకపోయినాం. బట్ దర్శనం మంచిగా అయింది, చాలా కష్టంగా అయింది, కానీ అయిపోయింది. నవ్ వీఆర్ గోయింగ్ ఫర్ గంగా స్నానం, దాని తర్వాత గంగా ఆరతి. లెట్స్ గో. Guys, we have reached. It's already so beautiful. This is Ghat, Kedar Ghat. Let's go. I'm so excited. We've been dying to watch this view. అంటే ఇంతసేపు బోట్ రైడ్ అయిపోయిందనమాట. నౌ వీఆర్ ఫైనలీ వెయిటింగ్ ఫర్ గంగా ఆర్తి టు బిగిన్. అంటే బోట్ రైడ్లో చాలా క్లియర్గా ఆర్తి కనిపిస్తుంది అని చెప్పేసి వీఆర్ డూయింగ్ దిస్. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. హోప్ఫుల్లీ
blessing me on my birthday. Happy birthday to me. ईश्वरी भगवती ఫైనలీ గంగా ఆరతి అయిపోయింది. ఎంత 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 బ్యూటిఫుల్ ఉండే తెలుసా, చాలా పీస్ఫుల్, చాలా బాగుంది. ఎట్లుంది మమ్మీ? ఇంకా ఇంకా ఎక్స్ప్లెయిన్, హౌ వాజ్ ఇట్, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? బాగుంది, కోట్ల నుంచి చూస్తే ఇంకా బాగుంది. యా, అయితే ఇప్పుడు మేము కాశీ విశాలాక్షి శక్తిపీఠం దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అంటే మమ్మీ చీర తీసుకుంది, సో దేవుడికి ఆ చీర పెట్టడానికి వెళ్తున్నాం. అది పెట్టిన తర్వాత వారాహి అమ్మవారు, ఇంకా దుండి గణపతి దేవుడు, ఇవన్నీ వెళ్ళాలి. సో లెట్స్ సీ. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డే 2 ఇన్ కాశీ. సో మేము మార్నింగ్ 5:30కి లేచి అందరం రెడీ అయిపోయినాం అనమాట. అయోధ్యకి వెళ్దామని చెప్పేసి ఇక్కడ నుండి 230 కిలోమీటర్స్. సో మేమంతా రెడీ అయిపోయి కిందికి వెళ్ళిపోయి కార్ మాట్లాడుకున్నాం అనమాట. సో వందే మాత్రం ట్రైన్ చూస్తే అందరికీ ఎక్స్పెన్సివ్ అయిపోయి జస్ట్ వన్ ట్రిప్ ఇస్ 7,000 8,000 అనుకోని టోటల్. కానీ మేము కార్ మాట్లాడింది ఇట్స్ అబౌట్ 6,000 అప్ అండ్ డౌన్. సో మేము రెడీ అయిపోయి కిందికి వెళ్ళి కార్ ఎక్కుదామని అలా ఎక్కితే బ్యాటరీ ఖరాబ్ అయింది అని ఆయన చెప్పేసినాడు. సో మేము అక్కడే వెయిట్ చేసి ఇప్పుడే రూమ్లోకి వచ్చినాం. I don't know what to do now. మా చెల్లె నిన్న నడిచి జీవితంలో మా చెల్లె ఇంతగానే ఎప్పుడు నడవలే. ఇప్పుడు చూడండి ఏం చేస్తుందో. చెల్లె వాట్స్ హ్యాపెనింగ్ టు యూ? ఏంది ముసలాల్లో మంచుకున్నాం కానీ మీ చీర కట్టలేదు. ఏమో అలా నీకే తెలియాల. సో హాయ్ గైస్, ఐఎమ్ బ్యాక్. అంటే నేను చాలా అలసిపోయినా, స్టిల్ సిక్, బట్ ఐఎమ్ ఓకే. అయితే మేము ఫైనల్లీ స్టార్ట్ అయ్యాము. సేమ్ కార్, బ్యాటరీ వచ్చింది. అండ్ నౌ వీఆర్ ఆన్ ద వే అండ్ నౌ వీ స్టాప్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఇదే ఉంది కదా చేతికి, ఆయన ఏదో భక్తితో కడుతున్నామో అనుకొని పోయినా, నేను ఎత్తిపోయిన పొట్ట కొడుతూనే నా బ్రెయిన్ ఏమో అని షేక్ అవుతుండే. అండ్ దెన్ ఇదంతా కట్టి పైసలు అడిగింది. సో కమర్షియల్. ఒక బ్యాటరీ ఏమైంది, ఇట్లా ఖరాబ్ అయింది. ఫ్యాన్ ఆన్ చేసి లోపల పండుతుంది. ఎంతసేపు? హాఫ్ అన్ అవర్ కాదు, 5:30 6:30 2 hours. అంటే తప్ప మాది కూడా ఉంది అనుకో, మేము లేట్ వచ్చినాం. ఫ్యాన్ ఆన్ చేసి అనుకుంటే బ్యాటరీ దిగిపోతుంది, సెల్ పోతే స్టార్ట్ కాదు, అలా టైం వేస్ట్ అయిపోయింది. బండి నూకిరు గాలే. మళ్ళీ వేరే బ్యాటరీ స్టార్ట్ చేసి స్టార్ట్ అయింది. ఎంత 45 minutes పట్టిందా? 1 hour. 1 hour టైం వేస్ట్ అయింది. అంతే గైస్, ఈరోజుకి ఇప్పటికీ అంతే. ఒక మా మమ్మీ ఏమైనా మాట్లాడదా, దారిలో మేము లీచి తిన్నాం. నేనేమైంది తెలుసా, మా పాప హైదరాబాద్లో లీచి 250కి
వాట్ ఇస్ దట్ 1 కిలో 1 కిలో తీసుకోండి. నిన్న గుడి నుంచి వస్తుంటే ఆయన మంచిగా 180కి అన్నాడు. మా డాడీ ఏం ఎక్స్పెక్ట్ చేసిండు, ఇట్లా హైదరాబాద్లో పోతుంటే పిలుస్తారు కదా, అట్లా పిలుస్తారని అనుకుంటు. వీళ్ళకేమో ఫుల్ అటిట్యూడ్ ఉంది. తీసుకోండి లేకపోతే లేదా మేము పోతున్నాం, పిలిచడేమో అనుకో పిలవలే, తీసుకోవాలి. ఈరోజు మళ్ళీ ఎంతకి తీసుకున్నాము, 250కి తీసుకున్నాము. ఎట్లా అవుతుంది, మమ్మీస్ డాటర్, మమ్మీస్ ఫాదర్ లుక్ లైక్ మీ, తాత ఇక డిట్టున్నాంలే, నడి ముక్కు ఇక మా తాత ప్రింట్ మా మమ్మీ ప్రింట్ మా చెల్లె. ఇక మా పప్ప ప్రింట్ మా అక్క. నైనమ్మ వస్తుంది, నైనమ్మ ప్రింట్ పప్పు వస్తుంది. హెన్స్ ప్రూవ్డ్ ఐఎమ్ నాట్ అడాప్టెడ్. Finally in Ayodhya after 6 hours of traveling. Oh my god. So I'm just doing my makeup and we're actually అంటే కరెక్ట్ లొకేషన్ దొరుకుతలే అనమాట. మొత్తం చాలా బోర్డ్స్ ఉన్నాయి, చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. చాలా టెంపుల్స్ ఉన్నాయి కదా ఇక్కడ, సో ఏ టెంపుల్ అర్థమవుతలేదు అనమాట. అన్ని రామ్ మందిర్ అని పెట్టినారు. We are seeing it's raining. We are now in public hospital in Ayodhya. మా అమ్మమ్మ చేయి స్ప్రెయిన్ అయింది. మా అమ్మమ్మ ఖుష్ అయింది. మేము ముసలాళ్ళం, మేమే మంచిగా ఉన్నాము, నువ్వు చూడు ఎట్లున్నావు అన్నది. మా అమ్మమ్మ చేయి స్ప్రెయిన్ అయింది. ఇప్పుడు వాచ్ అది టై చేస్తా అన్నారు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్స్రే తీసుకొని చూడడం అన్నారు. ఇట్స్ జస్ట్ స్మాల్ స్ప్రెయిన్ బట్ స్టిల్ వీఆర్ టేకింగ్ కేర్. యా సో 2 o'clock to 4 o'clock అయోధ్య రామ్ మందిర్ క్లోజ్ చేసి ఉంటుందంట. సో మళ్ళీ 4 o'clockకి దర్శనం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు టైం 3 అవుతుంది. మేము అప్పుడు టైం పాస్ చేసి అప్పుడు దర్శనంకి వెళ్తాం. అండ్ ఆల్సో గైస్, దర్శనంకి వెళ్ళడానికి నాకు తెలిసి ఫోన్స్ అలౌడ్ ఉండేమో, చూద్దాము. లైక్ విల్ షో యూ గైస్ హౌ అయోధ్య ఇస్ రైట్ నౌ. ఓకే, అండ్ ఇట్స్ రైనింగ్. మేము ఇట్లా స్టార్ట్ అయినాం, లోపల బయట దిగినాం, కార్ రెయిన్ స్టార్ట్ అయింది. గాడ్స్ బ్లెస్సింగ్ us. అండ్ వర్షిని సిక్. So now we are in front of Ram Mandir. చూపిస్తాను చూడండి. ఎక్కడ చూసినా ఈ లైన్లు మాత్రం తప్పయి అసలు. ఇప్పుడే దర్శనం చేసుకొని వచ్చినాం. అందరు చాలా అయ్యారు. ఎట్లా పెట్టిరు అందరు మొక్కలు అసలు. ఓ మై గాడ్. బట్ అట్లీస్ట్ ఒక 2 kilometers అని నడిచినాం అనుకుంటా, అందుకే ఇంత అలసిపోయినాం. గుడ్ మార్నింగ్. టుడే ఈస్ డే 3 ఇన్ కాశీ. నిన్న రాత్రి మేము అయోధ్య నుండి రాత్రి ఏ టైంకి వచ్చినాం మమ్మీ? 1:30కి వచ్చినాము. సో అందుకే ఇంకేం వ్లాగ్ తీయలే. ఇప్పుడు మేము సర్నాథ్ బుద్ధ టెంపుల్కి వెళ్ళి దాని తర్వాత ఇక్కడ ఫేమస్ ఫుడ్ అంతా తిని దాని తర్వాత ప్రయాగ్ దట్ ఈస్ త్రివేణి సంగమంకి వెళ్ళి స్నానం చేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం అనమాట. ఇంకా చెప్పు ఎట్లుంది ట్రిప్? ఎట్లుంది పాపా? ఫుడ్ ఎట్లుంది? లేదా? ఎందుకు లేదు? ఇంకా నీకేం నచ్చింది?
గంగారతి బాగుంది, బోటింగ్ బాగుంది, అయితే కూడా బాగుంది. రూమ్స్ ఎట్లున్నాయి? రూమ్ మెయింటెనెన్స్ అది నచ్చిందా నీకు ఇక్కడ హోటల్? చెప్పు, నిజం చెప్పు. అట్లా అట్లా హాయి అని చెప్పాకు, నిజం చెప్పు. రూమ్ బాగుంది, రూమ్ అయితే కాదు. రేట్ కూడా బాగుంది. పర్ డే ఎంత ఇచ్చారు నీకు ఇక్కడ హోటల్? 3,500. నువ్వేమైనా బార్గెన్ చేసినావా? వాళ్ళు ఇదే ప్రైస్ చెప్పినావా? నథింగ్. 4,500 అన్నారా? సో యాక్చువల్లీ నిన్న మేము వచ్చిన డ్రైవర్ని 2 hours వెయిట్ చేయించినామని చెప్పేసి ఆయన ఈరోజు మమ్మల్ని 1 hour వెయిట్ చేపిస్తున్నాడు. సో మేము లిటరలీ వాటర్ ఎక్కడైతే ఉంటుందో ఆ వాటర్ అంతా ఎనికిపోయిన ప్లేస్లో, మొత్తం ఎనికిపోయిన ప్లేస్లో వెహికల్ని తీసుకొని వచ్చినాం. వావ్, ద స్కై సో క్లౌడీ బ్రో, అండ్ ఇట్స్ ఆల్ లైక్ డస్టీ. బోట్ రైడ్కి వెళ్దాం అనుకుంటాము. సో ఇది త్రివేణి సంగమం అనమాట. కానీ కరెక్ట్ స్పాట్ ఎక్కడ ఉందో మనం వెళ్ళి చూద్దాం. అయితే యాక్చువల్గా ఇదంతా వాటర్ ఉంటుందంట, కానీ ఈ హీట్కి, ఈ సమ్మర్కి అంతా ఇవాపరేట్ అయిపోయింది. హియర్స్ వర్షిని. గైస్, నేను బోట్ కార్నర్ ఎడ్జ్లో కూర్చున్నా. ఆ బోట్ ఏమో అటు ఇటు వణుకుతుంది. ఇక్కడ మేము మధ్యలో కూర్చొని బ్యాలెన్స్ వేసుకుంటాం. ఇక్కడ నేను, ఇక్కడ మా చెల్లి, దాని వెనకాల మా మమ్మీ. మా చెల్లె ఫేస్లో టెన్షన్ కనిపిస్తుంది, చూడండి ఒకసారి. And here I am, the water baby. Oh no! My heart is beating. Tata మెల్లగా ఎక్కు, తాత భయం వేస్తుంది, please. త్రివేణి సంగమం. వర్షీలు ఇక్కడ వడ్లేసినట్టే ఫీల్ అయిపోతుంది. You fake people living in the fake world. వెనకాల గోవా రావాలంటున్నారు. వెనకాల షార్క్ ఇక్కడ కనిపిస్తుందా నీకు బ్రో? నేను అబద్ధం చెప్తున్నా అక్క. అండర్ ప్యారిస్ ఏంటి సినిమా ఇది? అండర్ త్రివేణి సంగం పోయింది బ్రో. నిజంగా షార్క్ ఉందంటావా? ఏదో చిన్న చేప అనుకుంటా బ్రో. అయిపోయింది మనం. 1 minute మేము ఎయిర్పోర్ట్లో ఉండాలి. కానీ మేము ఏం ప్రయారిటీ చేసినాం? ఫుడ్. We having a dinner nearby to airport. We are desperately waiting for food, and food is making us wait. Bye guys. Thanks for watching guys. Please do like, share, comment, and don't forget to subscribe to our channel Crazy Sisters. We love you all.